ఆహారం, నీరు, సరుకులు మోసుకెళ్తున్న ఒంటెలతో ఒక పెద్ద యాత్రా బృందం వేడి ఎడారిని దాటుతోంది. నెమ్మదిగా నడవడంతో అలసిపోయిన ఒక చిన్న ఒంటె మిగతా వాటితో, మనం ఎందుకింత నెమ్మదిగా వెళ్తూ ఉండాలి? మనం విశ్రాంతి తీసుకుని ఈ ఇసుకను ఆస్వాదిద్దాం అని ఫిర్యాదు చేసింది. పెద్ద ఒంటెలు దానిని, ఎడార్లో జాగ్రత్త, అసహనం నీ ప్రాణాలను తీయగలదు అని హెచ్చరించాయి. కాని ఆ చిన్న ఒంటె వినలేదు. ఆ యాత్రా బృందం రాత్రికి ఆగినప్పుడు అది ఇసుక దిబ్బలను అన్వేషించటానికి దూరంగా వెళ్ళిపోయింది. మొదట అది ఒక వినోదంగా భావించింది. నక్షత్రాలు అందంగా కనిపించాయి. గాలి చల్లగా అనిపించింది. కాని త్వరలోనే దానికి మళ్ళీ ఆ యాత్రా బృందం కనిపించలేదు. అది ప్రతి అడుగుతో మరింత అలసిపోయి దాహంతో అలమటించింది. ఉదయానికల్లా ఆ యాత్రా బృందం చాలా దూరం వెళ్ళిపోయింది. ఆ చిన్న ఒంటె ఆ నిర్మానుష్యమైన ఎడారిలో ఒంటరిగా మిగిలిపోయింది. ఒక తెలివైన ఎడారి మార్గదర్శి దానిని కనుగొని వెనక్కి తీసుకువస్తూ, ఎడారి అహంకారానికి గాని సోమరితనానికి గాని చోటుకాదు. ఓర్పుతో క్రమశిక్షణతో నడిచేవారికే మనుగడ సాధ్యం అని చెప్పాడు. నీతి: కష్టాలలో ఓర్పు జ్ఞానాన్నిస్తుంది. తొందరపాటు కష్టాలను తెస్తుంది.